ఓకేనా. ఈ వీడియో మీరు దయచేసి పూర్తిగా చూడండి. ఎయిర్ డ్రాప్ విల్ డిపెండ్ ఆన్ ద ప్రాఫిట్ పర్ హవర్, ఓకే, అండ్ సమ్ అదర్ యాక్టివిటీ parameters that we will reveal later, not the coin balance. సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను హమ్స్టార్ గురించి టోటల్ 3 డౌట్స్, ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్న 3 డౌట్స్ మీకు ప్రూఫ్తో సహా బయట పెడతాను. ఫస్ట్ డౌట్, ఎయిర్ డ్రాప్ ఎప్పుడు లాంచ్ అయ్యిద్ది. సెకండ్ డౌట్, ఎయిర్ డ్రాప్ మనకు ప్రాఫిట్ పర్ హవర్ బేస్ చేసుకున్నా లేదు అని అంటే కాయిన్స్ బేస్ చేసుకున్నా అనేది. థర్డ్ డౌట్, హమ్స్టార్ కాయిన్ ఏదైతే హమ్స్టార్ది కాయిన్ ఉందో ఆ కాయిన్ లిస్టింగ్ అయ్యిందా లేదా అనేది. అండ్ వచ్చి హమ్స్టార్ కాయిన్ ఏదైతే ఉందో అది ఏ వాలెట్కి మనకు వసద్ది అని. ఈ చాలామంది బ్రెయిన్లో ఉన్న డౌట్స్. సో ఆ డౌట్స్ అన్నీ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా వన్ బై వన్ చెప్తాను, చూడండి. సో ఫస్ట్ వచ్చి హమ్స్టార్ ఎయిర్ డ్రాప్ మనకు ఎప్పుడు వస్తుంది. సో హమ్స్టార్ ఎయిర్ డ్రాప్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు, ఓకేనా. మీరు ఇక్కడ చూడండి, నేను జూన్ నెల 1వ తేదీ నుంచి, ఈరోజు జూన్ 24, ఓకేనా. జూన్ 7 నుంచి మీకు మొత్తం జూన్ 1 నుంచి చూద్దాం మనం. ఎక్కడైనా మనకు 24 రోజులు అయింది కదా, 24 రోజుల్లో ఎక్కడైనా వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారా, మనకు ఫలానా డేట్ మేము లాంచ్ అవుతాము, ఎయిర్ డ్రాప్ అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పి చూద్దాం. ఇది నేను ఎక్కడ చూస్తున్నానంటే హమ్స్టార్ వల్ల అఫీషియల్ ట్విట్టర్లో చూస్తున్నాను ఫ్రెండ్స్, ఓకే. సో జూన్ 1లో బ్రేకింగ్ న్యూస్, హమ్స్టార్ టోన్ బ్లాక్ చైన్. ఇక్కడ చూడండి, ద హమ్స్టార్ ఫ్యామిలీ హ్యాస్ బికమ్ ద బిగ్గెస్ట్ మనకు ఇంగ్లీష్ అంతగా రాదు, సో అందుకని మధ్యలో కొన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. సో ఇక్కడ వీఆర్ నౌ హ్యాపీ టు షేర్ వీ హ్యావ్ డిసైడెడ్ టు లాంచ్ అవర్ ప్రోడక్ట్ అండ్ అప్కమింగ్ టోకెన్ ఆన్ టోన్ బ్లాక్ చైన్. క్లారిటీగా వినండి ఫ్రెండ్స్, టోన్ బ్లాక్ చైన్. సో వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏం చెప్పారనంటే, మా ఏదైతే హమ్స్టార్ కాయిన్ ఉందో అది మనం ఎవరెవరైతే వాలెట్ కనెక్ట్ చేస్తున్నామో హమ్స్టార్ యాప్లో, సో మనకు దాంట్లోనే వసద్ది. మీకు ఒకవేళ అనౌన్స్మెంట్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎక్స్చేంజ్కి పంపించుకోవాలి. ఇప్పుడు మనకు టోకన్స్ అనేవి ఏవైతే మనం పాయింట్లు ఇప్పుడు అర్న్ చేస్తున్నామో ఆ పాయింట్స్ అన్నీ వాళ్ళు టోకన్లుగా కన్వర్ట్ చేసి మనకు మీరంతా చాలా ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. నేను అంటే మనం చాలా అనుకుంటూ ఉంటాం, ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుందని. మరీ మీరు దీనిపైన ఆశలు ఎక్కువ పెట్టుకోవద్దు, ఎక్కువ అమౌంట్ వస్తుందని పెట్టుకోవద్దు. 1000 రూపాయల నుంచి ఒక 5-3 ఈ రేషియోలో మీరు అమౌంట్ వస్తుందని పెట్టుకోండి. ఎందుకనంటే దీని యొక్క ఫాలోవర్స్, దీని యొక్క యూజర్స్ తక్కువ లేరు భయ్యా. 42 మిలియన్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ, ఓకేనా. చాలా పెద్ద కమ్యూనిటీ ఎయిర్ డ్రాప్ ఇది. సో అంతమందికి వాళ్ళు ఇస్తామన్న కాయిన్స్ ఎంతమందికి పంచగలుగుతారు మీరు చెప్పండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 100 మంది ఉన్నారనుకుందాం, 100 కాయిన్లు ఉన్నాయనుకుందాం. వాళ్ళు 100 అనౌన్స్ చేశారు, 100 మందికి మనిషికి ఒకటి ఇస్తారు. అదే 100 మంది కాడ 1000 మంది అయితే ఎంత వస్తాయి? 1000 మంది కాడ 10,000 మంది అయితే, 10,000 మంది కాడ 1,00,000 మంది అయితే. అంటే నేనేం చెప్తున్నానంటే దీంట్లో మీకు ఏమీ రాదని కాదు, ఇది ఇంత పెద్ద కమ్యూనిటీ అయ్యింది కదా, ఈ కమ్యూనిటీలో మనకు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. అంటే మరీ తక్కువ రాదు, అలాగనే మరీ ఎక్కువ రాదు, ఓకే. అండ్ ఫస్ట్ డౌట్ అనేది క్లారిటీగా చెప్తున్నాగా, ఫస్ట్ మీ యొక్క డౌట్ అనేది అఫీషియలీ అనౌన్స్మెంట్ అయితే లేదు. అది ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. సో ఎయిర్ డ్రాప్ అనేది ఎప్పుడు లాంచ్ అయ్యిద్ది మనకు తెలీదు. బట్ వాళ్ళు చెప్పిన వే ప్రకారం మనకు జూలై ఎండ్లో కానీ ఆగస్ట్ మిడిల్లో కానీ, అంటే జూలై వచ్చే నెల కానీ ఆపై వచ్చే నెల కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. అది అనౌన్స్మెంట్ కాలేదు, ఓకే. సో దాని గురించి క్లారిటీగా చాలామంది తమ్మునైలు పెట్టేసి ఉంటారు, ఈ పార్టీకి చాలామంది పెట్టున్నారు. ఇది హమ్స్టార్ ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది, దాని గురించి కూడా చెప్తాను. హమ్స్టార్ లిస్ట్ అయిపోయింది, హమ్స్టార్ ప్రైస్ ఎంత ఉంది, హమ్స్టార్ ఈ నెలలో వచ్చేస్తుంది, మీకు 1,00,000 పాయింట్లు ఉంటే, అదే 1 మిలియన్ పాయింట్లు ఉంటే మీకు ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుందని అంత లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 100 వాళ్ళు ఇస్తామన్నారు, 100 మంది ఉన్నారంటే మనిషికి ఒకటి వస్తుంది.
అదే 1000 మంది అయితే ఎంత వస్తుంది, 10,000 మంది అయితే ఎంత వస్తుంది, 1,00,000 మంది అయితే ఎంత వస్తుంది, అది మీరే ఒకసారి ఆలోచించుకోండి. సో అండ్ వచ్చి నేను ఇంకోటి ఏం చెప్తానంటే, హమ్స్టార్ కాంబాట్ లానే చాలా ఎయిర్ డ్రాప్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, దీనిలాగా నేను పర్సనలీ అంటే నేను మొత్తం రీసెర్చ్ చేసి పర్సనలీగా నేను ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నా, అవన్నీ నేను చేస్తున్నా. మీరు దీంతో పాటు వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేయండి, పాయింట్స్ అర్న్ చేసుకోండి. దీంట్లో మనకు తక్కువ వచ్చినా దాంట్లో అంటే ప్రతి దాంట్లో మనకు కొంత వచ్చినా మనం అనుకున్న ఏదైతే అమౌంట్ ఉండద్దో ఆ అమౌంట్ మనకు వస్తుంది. సో ఫస్ట్ డౌట్ అనేది మ్యాథ్స్ అందరికీ క్లియర్ అయిపోయింది కదా. సో సెకండ్ డౌట్ అనేది ఏంటంటే ఏ వాలెట్కి వస్తుంది. సో అది సింపుల్, వీళ్ళు ఆల్రెడీ అఫీషియల్గా చెప్పేశారు, మేము టోన్ చైన్తోనే వస్తాము అని చెప్పి. సో టోన్ వాలెట్ ఏదైతే మనం కనెక్ట్ చేస్తున్నామో ఆ వాలెట్కే వస్తాయి. సో ఆ వాలెట్ నుంచి మనం దేనికి పంపించుకోవాలి అదంతా మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డౌట్ ఎప్పుడు లాంచ్ అవ్వద్ది, అనౌన్స్మెంట్ లేదు. సెకండ్ డౌట్ అది ఏ వాలెట్కి వస్తుంది, వాళ్ళు అఫీషియల్గా ట్విట్టర్లో చెప్పారు టోన్ చైన్తో వస్తామని చెప్పి. సో అది మళ్ళీ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేదాకా మనం నమ్మలేము. సో 2 క్లియర్ అయిపోయాయి. 3 భయ్యా హమ్స్టార్ టోకన్ లిస్టింగ్ అయిపోయింది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అఫీషియల్గా అయితే హమ్స్టార్ టోకన్ అనేది లిస్టింగ్ కాలేదు. మీకు ఇక్కడ చూడండి, నేను జూన్ 3లో ఉన్నా. జూన్ 3 మీకు ఎక్కడైనా కానీ హమ్స్టార్ టోకన్ మేము లాంచ్ అయ్యాము అని ఉందేమో మీరే చూడండి. ట్విట్టర్లో నేను మొత్తం మీకు చూపిస్తున్నా, వీళ్ళు ఎక్కడా కూడా మెన్షన్ చేయాల మేము లాంచ్ అయ్యామని. కాకపోతే ప్రతి ఒక్క ఎక్స్చేంజ్లో ప్రీ సేల్ అనేది జరుగుతుంది. ప్రీ సేల్ అంటే అది వేరే సబ్జెక్ట్. వాళ్ళు ఆ కాయిన్స్ కొనుక్కుంటారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి, మళ్ళీ అది ఎప్పుడైతే మనకు మార్కెట్లో లిస్ట్ అవ్వద్దో ప్రైస్ పెరిగినప్పుడు అమ్ముకుంటారు, అదంతా వేరే సెక్షన్. ఓకేనా. సో 3వ డౌట్ కూడా మీది క్లియర్ అయింది కదా మ్యాక్సిమమ్. ఎందుకనంటే ఇంకా లిస్ట్ అనేది కాలేదు, ఏ ఎక్స్చేంజ్లో కూడా లిస్టింగ్ అనేది కాలేదు. నేను ఇప్పుడు ప్రజెంట్ జూన్ 6వ తేదీలో ఉన్నా. జూన్ 1వ తేదీకి వెళ్ళిన తర్వాత మీరు చూడండి మొత్తం చూపిస్తా ఎందుకు ఇక్కడ ఉన్నానంటే. ఇంకొక డౌట్ ఏంది, మెయిన్ డౌట్, ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్, ఇది క్లారిటీ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు చూడండి క్లారిటీగా మీరు చదువుకోండి. నాకైతే అంత ఇంగ్లీష్ రాదు, నాకు వచ్చిన ఇంగ్లీష్లో నేను చదివి వినిపిస్తా చూడండి. డ్యూ టు ద టర్మినల్ అమౌంట్ క్వశ్చన్స్ అండ్ కామెంట్ వి వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రాటజీ. చాలామంది దానికి అర్థం ఏంటంటే చాలామంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, సో మేము దానికోసం ఒక స్ట్రాటజీ అనేది చెప్తున్నాము అని చెప్పారు. సో ఏం స్ట్రాటజీ అని అంటే, ఎయిర్ డ్రాప్ విల్ డిపెండ్ ఆన్ ద ప్రాఫిట్ పర్ హవర్ అండ్ సమ్. ఫ్రెండ్స్ మీరు పూర్తిగా నేను చదివేది పూర్తిగా వినండి. ఎయిర్ డ్రాప్ విల్ డిపెండ్ ఆన్ ద ప్రాఫిట్ పర్ హవర్, ఓకే, అండ్ సమ్ అదర్ యాక్టివిటీ parameters that we will reveal later, not the coin balance. సో దీనికి వాళ్ళు కన్ఫామ్గా ప్రాఫిట్ పర్ హవర్ అని చెప్పలేదు, కాయిన్స్ అయితే కాదు, ఓకే, నాట్ పర్ కాయిన్ అది మాత్రం పక్కా చెప్పేశారు. బట్ ప్రాఫిట్ పర్ హవరే ఇంపార్టెంటా అంటే కాదు. ఎందుకు అని అంటే ప్రాఫిట్ పర్ హవర్ అండ్ సమ్ అదర్ యాక్టివిటీ పారామీటర్స్. అదర్ యాక్టివిటీ అంటే ఏమున్నాయి, కాయిన్ కాదన్నారు, ప్రాఫిట్ పర్ హవర్ 100% కాదు అని అన్నారు. ఇంకా దాంట్లో అదర్ ఏమున్నాయి, ఇదే కదా మీ డౌట్. ఆ అదర్ ఏమున్నాయో ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. సో ఇప్పుడు నేను నా యొక్క హమ్స్టార్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసా. సో ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంది, ఈ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో ఈ కాదు అని అన్నారు. తర్వాత ఈ ప్రాఫిట్ పర్ హవర్ ఏదైతే ఉందో అది కాదు అన్నారు. ఇంకా దీంట్లో అదర్ యాక్టివిటీస్ ఏమున్నాయనంటే చాలా ఉన్నాయి. ఒకటి మన లెవెల్, ఇక్కడ గ్రాండ్ మాస్టర్ అని కనిపిస్తుందా, ఇప్పుడు నేను గ్రాండ్ మాస్టర్లో ఉన్నా. సో గ్రాండ్ మాస్టర్ ఇది ఒక యాక్టివిటీ. 2 డైలీ రివార్డ్, 3 డైలీ చిప్పర్, 4 డైలీ కాంబో, 5 మీరు ఏం లేదనుకుంటారు 5. ఇక్కడ మీరు దీంట్లోకి వెళ్తే ఇక్కడ మాన్యువల్ ట్యాపింగ్ అని ఉండదు మనకు, ఓకేనా. ఇప్పుడు నేను మాన్యువల్గా ట్యాప్ చేస్తున్నాను కదా, ఇది కూడా యాక్టివిటీనే. అంటే మనం మాన్యువల్గా కూడా ట్యాప్ చేయాలి. ఓన్లీ కార్డ్స్ కొనేసి వదిలేస్తే పని అవ్వదు. మనం మాన్యువల్గా ట్యాప్ చేయాలి, డైలీ రివార్డ్ క్లెయిమ్ చేసుకోవాలి, డైలీ చిప్పర్ కోడ్ కొట్టాలి, కాంబో కార్డ్స్ కలెక్ట్ చేసుకోవాలి, అండ్ ప్రాఫిట్ పర్ హవర్ పెంచుకోవాలి,
అండ్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. లెవెల్ పెరగాలంటే మీకు పాయింట్లు పెరగాలి కదా. మళ్ళీ మీరు పాయింట్లు బేస్ చేసుకొని కాదు అని అన్నారు కదా, అని వాళ్ళే అన్నారు కదా. ఇప్పుడు లెవెల్ మనకు ఎలా అప్గ్రేడ్ అవ్వద్ది? ఇప్పుడు లెవెల్ కూడా మనకు కాయిన్లు ఎక్కువ ఉంటేనే. ఇప్పుడు నేను లెవెల్ 10కి వెళ్ళాలంటే 1 బిలియన్, ఇప్పుడు నా దగ్గర 100 మిలియన్ ఉన్నాయి, నాకు 1 బిలియన్ పాయింట్లు ఉంటే నేను లెవెల్ 10కి వెళ్తా. సో నేను అప్పుడు ఏం చేయాలి? కాయిన్లు పెంచుకోవాలి, దాంతోపాటు ప్రాఫిట్ పర్ హవర్ పెంచుకోవాలి, దాంతోపాటు ఈ మిగతా అన్నీ ఏదైతే మాన్యువల్ ట్యాపింగ్ ఉందో ఇది చేయాలి, డైలీ రివార్డులు క్లెయిమ్ చేయాలి, డైలీ చిప్పర్ కోడ్ కొట్టాలి, కాంబో కార్డ్స్ కలెక్ట్ చేయాలి. సో ఈ అన్నీ మనం చేయాలి. ఓన్లీ ప్రాఫిట్ పర్ హవర్ మనం పెంచుకుంటా పోయి వదిలేస్తే మనకు వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. సో అందుకని మీరు ఇవన్నీ చేయండి. వీటితో పాటు వేరే ఎయిర్ డ్రాప్స్ కూడా చేయండి. ఎందుకనంటే మనం ఏం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు, ఓకేనా. మనం ఫ్రీగా మైనింగ్ చేసుకునే యాప్స్ ఉన్నాయి, ఎయిర్ డ్రాప్స్ ఉన్నాయి, వాటిల్లో చేసుకోండి. నేను నా ఛానల్లో నేను ఏవైతే చేస్తున్నానో అవన్నీ నేను చెక్ చేసి నేను రీసెర్చ్ చేసుకుని నేను ఆ ఎయిర్ డ్రాప్స్ చేస్తున్నా. అవి నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి అండ్ ఈ డిస్క్రిప్షన్లో కూడా నేను ఇచ్చుంటాను. మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ వచ్చి ఫ్రెండ్స్, మీకు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏందనంటే, నేను చూపిస్తా అన్నాను కదా ఇందాక నేను మీకు ఈ టోకన్ లిస్టింగ్ అయ్యిందా లేదా అనేది చూపిస్తాను. సో చూపించకుండా నేను హంస్టార్లోకి వెళ్ళిపోయా. ఒకసారి ఇక్కడ చూడండి మీరు, వాళ్ళు ఎక్కడైనా కానీ అనౌన్స్మెంట్ అనేది చేశారా? మేము బైబిట్టు, బిట్గేటు, లేదా కూకాయిన్, లేదా టోన్, లేదా ఎక్స్టీ, లేదా చాలా ఉన్నాయి ఎక్స్చేంజ్ చేసే, వాటిల్లో మేము లిస్ట్ అయ్యాము అని చెప్పి ఏడన్నా వాళ్ళు మెన్షన్ చేశారేమో చూడండి. ఎక్కడ మెన్షన్ చేయాల. వాళ్ళు ఈరోజు ట్విట్టర్ ట్వీట్ దాకా నేను చూపిస్తా, వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ అనేది చేయలేదు మేము లిస్టింగ్ అయ్యాము అని. సో మీరు థంబ్నెయిల్ చూసి లేదా వేరే చూసి ఇవన్నీ చూసి మీరు మోసపోవద్దు, వాటి దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు. మీరు జస్ట్ మైనింగ్ పైన ఫోకస్ చేయండి, మైనింగ్ పైనే ఎక్కువ ఫోకస్ చేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం పెట్టారో, ప్రాఫిట్ పర్ హవర్ ఓవర్ కాయిన్ బ్యాలెన్స్. ప్రాఫిట్ పర్ హవర్ ఇంపార్టెంట్ అని చెప్పడం లే వాళ్ళు, ప్రాఫిట్ పర్ హవర్ కాయిన్ కంటే ఎక్కువ. మీరు కాయిన్స్ కన్నా కానీ మీరు ప్రాఫిట్ పర్ హవర్ పైనే ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పారు. అలాగని చెప్పి కాయిన్స్ వద్దు అని చెప్పలేదు కదా. కాయిన్స్ కన్నా కొంచెం పవర్ ఎక్కువ. అంటే మీకు చెప్పాలంటే కాయిన్ లెవెల్ 1 అనుకోండి బ్రో, ప్రాఫిట్ పర్ హవర్ లెవెల్ 2. ఇది మ్యాటర్, ఇంకంతకు మించి ఏం లేదు. మీరు ఇంకా దీని గురించి నన్ను డౌట్స్ అడగొద్దు. ప్రాఫిట్ పర్ హవర్ ఎక్కువ లేదా ఇది ఎక్కువ, కాయిన్స్ ఎక్కువ, ఇది లిస్టింగ్ ఎప్పుడు, దానికోసంగానే ఈరోజు నేను ఈ వీడియో రెడీ చేశాను, ఓకేనా. ఈ వీడియో మీరు దయచేసి పూర్తిగా చూడండి. మీరు ఏం చేస్తున్నారంటే వీడియో ఓన్లీ ప్లే కొట్టి బ్యాక్ వచ్చేసి టెలిగ్రామ్లో మీరు పర్సనల్గా కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ నాకు మెసేజ్ పెడితే నేను ఒకరికైతే రిప్లై ఇవ్వగలుగుతాను భయ్యా. రోజుకి 100 మంది 150 మందికి నేను రిప్లై ఇవ్వాలంటే నా దగ్గర అంత టైం ఉండదు, నాకు చాలా వర్క్స్ కూడా ఉంటాయి, మీరు అర్థం చేసుకోండి నన్ను. సో అందుకని నేను ఇంత టైం తీసుకొని 13 నిమిషాలు మీ బుర్రంతా తినేసాను. మీరు చాలా ఓపికగా ఇప్పుడు దాకా వింటా ఉంటే పోయే ముందు ఒక వీడియోకి లైక్ కొట్టి, కొత్తగా వచ్చుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, మీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎంత ప్రాఫిట్ పర్ హవర్ ఉందో నాకు కామెంట్లో పెట్టండి, ఓకేనా. సో మనం కలుద్దాం ఇంకో వీడియోలో. అంతవరకు టాటా బాబాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్. బీజముడు టాన్ 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 టాన్.